డయాబెటీస్ పిల్లలు దాదాపు 70 మంది వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేము 3 నెలలకు సరిపోయిన ఇన్సులిన్ ఇస్తాం అన్నమాట. ఇలా దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంగుటూరులో మొదలుపెట్టి ఇక్కడ దెందూరు గ్రామంలో కూడా ఇవ్వటం మొదలుపెట్టాం. ఇప్పుడు మేము ఇచ్చే మందుల గురించి చెప్తాను. ముందు ఎక్కువగా వాడే ఇప్పుడంతా కూడా ట్రెసిబా అని, ఇది 24 గంటలు పనిచేసే మందు అనమాట. ఇది రోజు సాయంత్రం పూట వేసుకుంటారు, రోజుకు ఒకసారి వేసుకుంటారు. ట్రెసిబా చాలా ఖరీదైన మందు, ఒక్కొక్కటి 1600, అంటే 5 కలిపిస్తాం 8000 రూపాయలు అవుతుంది. దాదాపు వాళ్ళ ఇన్సులిన్ ఇవి 30 నుంచి 50 యూనిట్ల వరకు వేసుకుంటారు అనమాట. అంటే ఒక్కొక్క దాంట్లో 300 ఉంటుంది కదా, ఒక్కొక్కటి 10 రోజులు వస్తుంది. సో ఇది ఒక 3 నెలలకు సరిపోయింది ఇస్తాం. ఇది ట్రెసిబా. తర్వాత దీంతో పాటు ఏం చేస్తామంటే షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్లు అంటారు. అంటే రోజుకి 3-4 సార్లు వేసుకోవాల్సిన ఆస్పార్ట్, అంటే ఇది నోవో ర్యాపిడ్ అని. ఇది కూడా ఒక్కొక్కటి 900 రూపాయలు అనమాట. ఇది 3 సార్లు వేసుకుంటారు, అది ఒకసారి వేసుకుంటారు. ఎక్కువ మంది 3+1 అనమాట. ఈ నోవో ర్యాపిడ్, ట్రెసిబా. లేదా కొంతమంది ట్రెసిబా బదులు లాంటస్ వేసుకుంటారు. లాంటస్ అంటాం. ఇది సనోఫీ కంపెనీ, ఇదేమో నోవో నార్డిస్క్ కంపెనీ. వీళ్ళందరూ కూడా మనకి సహాయం చేస్తున్నారు. ఈ కంపెనీల వాళ్ళందరూ కూడా మనకి ఉచితంగా ఈ మందులు ఇవ్వటం ఇవన్నీ కూడా సహాయం చేస్తున్నారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇస్తున్నారు అనమాట. లాంటస్ ఏమో ఒక్కొక్కటి 800 రూపాయలు ఉంటుంది. ఇది కూడా ట్రెసిబాలా. ఇది 24 గంటలు పనిచేయదు కానీ 18 గంటలు పనిచేస్తుంది. కాబట్టి రోజు సాయంత్రం పూట ఒక పూట వేసుకుంటే చాలు. దీంతోపాటు 6 గంటలు 7 గంటలు పనిచేసే ఇన్సులిన్ నోవో ర్యాపిడ్, ఎపిడ్రా అని ఇంకొకటి ఉంది, ఎపిడ్రా. ఇవన్నీ కూడా ఖరీదైన మందులు. ఎపిడ్రా అనేది కూడా రోజు 3 సార్లు వేసుకోవాలన్నమాట. ఇది 3 సార్లు, ఇదేమో ఒకసారి రోజు 3+1. ఈ సనోఫీ కంపెనీ వాళ్ళు, వీళ్ళు కూడా ఉచితంగా మనకి ఇస్తున్నారు అనమాట. ఈ మందులన్నీ కూడా చాలా ఖరీదు అవుతాయి. ఒక్కొక్కళ్ళకి దాదాపు నెలకి 5,000 నుంచి 10,000 రూపాయల వరకు అయ్యే మందులు అన్నమాట. ఎక్కువగా ఇదివరలో మిక్స్టార్డ్ వాడేవాళ్ళు చాలామంది. ఇప్పుడు ఇది మందు మానేశారు, ఇక తయారు చేయటం మానేశారు కంపెనీ వాళ్ళు. ఇది వైల్ రూపంలో వస్తుందన్నమాట. ఇదివరలో ఇదే ఎక్కువ వాడేవాళ్ళు. అంటే రోజు 2 సార్లు, 3+1 కాకుండా రోజుకు 2 సార్లు, ఉదయం సాయంత్రం ఆడేది. ఇది ఒకటి కొంచెం 400 రూపాయలకు వస్తుంది ఒక్కొక్కటి. అన్నిటికన్నా తక్కువ ఖరీదు అనమాట. మిక్స్టార్డ్ అంటారు దీన్ని. ఇది ఇప్పుడు ప్రొడక్షన్ ఆగిపోయింది. ఇప్పుడు చివరిగా మా దగ్గరే ఉన్నాయి కొన్ని. ఇవి ఇచ్చేసిన తర్వాత వీటి బదులు నోవో మిక్స్ అని వేరే ఉంటుంది అనమాట. అది రైజోడెక్ కానీ నోవో మిక్స్ కానీ 2 పూటలు వేసేయాలి, వాడుకోవచ్చు. కానీ చిన్నపిల్లలకు ముఖ్యంగా 3+1 అంటే 3 6 గంటలకు ఒకసారి వేసేది, 1 12 గంటలకు ఒకసారి వేసేది ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ మిక్స్టార్డ్ అనేవి ఇది కూడా వాళ్ళు మాకు ఉచితంగా ఇచ్చారు, నోవో నార్డిస్క్ కంపెనీ వాళ్ళు. ఇప్పుడు లాంటస్ చెప్పాను. తర్వాత ఇదన్నమాట. తర్వాత నోవో ర్యాపిడ్ అంటే ఇది చాలా తొందరగా పనిచేస్తుంది. అంటే ఇంజక్షన్ వేసిన వెంటనే 5 నిమిషాల్లో మనం ఏదైనా తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతారు అన్నమాట. నోవో ర్యాపిడ్ అది చిన్నపిల్లలు. ఇది రోజు 3 సార్లు వేసుకోవడం అంటే కొంచెం కష్టమైన పని. కాబట్టి 3 సార్లు కూడా వాళ్ళు రక్త పరీక్ష చేసుకుంటూ వేసుకోవాలి. రక్త పరీక్షకు అనుగుణంగా షుగర్ ఎక్కువగా ఉంటే ఎక్కువ, తక్కువ ఉంటే తక్కువ వేసుకోవాలి. ఇవన్నీ కూడా మేము ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాను. అందరికీ తెలుసు. వాళ్ళలో వాళ్ళు కూడా ఒకరికొకళ్ళు సలహాలు తీసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు 4 ఏళ్ళు 5 ఏళ్ల వయసు నుంచే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా కూలంకుషంగా తెలుసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ మందులన్నీ కూడా ఇవాళ 70 మందికి 3 నెలలకు సరిపోయే మందులు మనం ఏదైతే తీసుకొచ్చామో ఇవన్నీ కూడా 5,40,000 రూపాయలు ఈ మందులు. 3 నెలలకి ఇంత ఖర్చు అవుతుందన్నమాట. 70 మందికి 5,40,000 పెట్టుకుంటున్నాం.
దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాం. ఇది మన హైదరాబాద్లో అయితే దాదాపు 20 సంవత్సరాల నుంచి సిడిఐసి అనే ప్రాజెక్టు నోవో నార్డిస్క్ వాళ్ళది, నోవోయిడ్ అనే ప్రాజెక్టు వాళ్ళ ప్రాజెక్ట్ తరఫున దాదాపు 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో చేస్తున్నాం. ఈ మధ్య 5 సంవత్సరాలుగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది మొదలు పెట్టామన్నమాట. ఇక తర్వాత ఈ మందులన్నీ కూడా మరి అన్నీ కూడా జాగ్రత్తగా ఐస్లో పెట్టి తీసుకెళ్ళాలి. వీళ్ళందరూ కూడా 1 2 గంటలు 3 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి వస్తారు పిల్లలు. వాళ్ళకి 3 నెలలకు సరిపోయిన మందులన్నీ ఇస్తాం కదా, అవన్నీ కూడా ఈ బాక్స్ కూడా మేము తయారు చేయించాం. ఈ బాక్స్లో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఐస్ ప్యాక్లు అన్నమాట. ఇవి కూడా మనం ఇక్కడ రెడీగా పెట్టుకుంటాం. వాళ్ళు ఇదివరకు వాడినదేమో మనకి ఇచ్చేస్తారు. ఇది మళ్ళీ అన్నీ రెడీగా అన్నీ పెట్టుకుని ఇది దాదాపు 6 గంటల పాటు చల్లగా ఉంచుతుందమ్మ. ఇది లేకుండా ఇన్సులిన్ని పాకెట్లోనూ జేబుల్లోనూ పెట్టుకోవడం మనం ఇష్టపడం. ఈ బ్యాగ్లో పెట్టుకోవాలి. ఇది కూడా పైన కింద 4 వైపులా ఇవి పెడతాం అన్నమాట. పెట్టి ఆ లోపల ఈ ఐస్ ప్యాక్ను ఈ బ్యాగ్ లేని వాళ్ళకి అసలు ఇన్సులిన్ ఇవ్వం. ఇది కంపల్సరీ వాళ్ళు తీసుకురావాలి. కొంతమందికి తీసుకురాలేని వాళ్ళకి ఇక్కడ మేము కొంతమందికి ఇస్తూనే ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఈ బ్యాగులు, ఈ ఐస్ ప్యాక్లు మేమే సప్లై చేస్తూ ఉంటాం, మేమే ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇది లేకుండా 3 గంటలు 4 గంటలు బస్సుల్లోనూ రైళ్లలోనూ ప్రయాణం చేసి ఇన్సులిన్ని తీసుకెళ్ళి అక్కడ వాడుకున్నట్లయితే ఇన్సులిన్ యొక్క ప్రభావం ఉండదు. అది తెలుసుకోవాలి చాలామంది. ఇన్సులిన్ ఉచితంగా ఇచ్చినా కూడా చాలామంది ఏంటంటే అలా జేబులోను బాక్స్లోను బ్యాగుల్లోనూ పట్టుకుని తీసుకెళ్తున్నారు. అలా తీసుకెళ్తే మాత్రం అరగంటలో పాడైపోతాయి, మొత్తం నీళ్ళు అయిపోతాయి ఇన్సులిన్ అంతా. అది ముఖ్యంగా అందుకని ఏం చేయాలంటే అందరికీ ఇలాంటి బ్యాగులు ఉండాలి, ఐస్ ప్యాక్లు ఉండాలి, అందులోనే తీసుకెళ్ళాలి. ఇంటికి వెళ్ళగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లోనే ఉండాలి, ఎప్పుడు బయట ఉండడానికి వీల్లేదు. అది చాలా ముఖ్యం అన్నమాట. ఇన్సులిన్ అనేది బయట పెడితే తొందరగా పాడైపోతుంది. ఇక్కడున్న ఇన్సులిన్లు అన్నీ కూడా పెన్నుల్లో వాడుకునేవి, సిరింజ్లో వాడుకునేవి కాదు. ఇన్సులిన్లు అన్నీ ఇప్పుడు మేము ఇక్కడ చూపించిన ఇన్సులిన్ అన్నీ కూడా పెన్నుల్లో వాడుకుంటారు అన్నమాట. ఇలా పెన్నులు ఉంటాయి, వాళ్ళు జేబులో పెట్టుకుని తీసుకెళ్ళచ్చు. వాడుతున్న పెన్ను మాత్రం బయట పెట్టుకోవచ్చు, మిగతా అన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే ఉండాలి. ఈ పెన్ను లోపల ఆ పెన్సిల్ పెట్టుకుని దీన్ని జేబులో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు పిల్లలు. ఎందుకంటే రోజు 4 సార్లు వేసుకోవాలి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం స్పీడ్గా పనిచేసే ఇన్సులిన్, సాయంత్రం ఏమో స్లోగా పనిచేసే ఇన్సులిన్ 4 సార్లు వేసుకోవాలి. కాబట్టి అందరూ ఇలాంటి పెన్నులు ఇస్తాం, మేమే ఇస్తాం. ఇవి కూడా ఇది ఒకటి 1000 రూపాయల పైన ఉంటుంది. ఇది సనఫీ కంపెనీ వాళ్ళ పెన్ను వేరు, నోవో నార్డిస్క్ వాళ్ళ పెన్ను వేరు. రకరకాలుగా ఉంటాయి అన్నమాట ఈ పెన్నులు కూడా. ఏ ఇన్సులిన్ వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పెన్నులు ఉచితంగా ఇస్తాం మేము. ఇదివరలో అయితే వైల్స్, సిరింజి వాడేవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా ఇక ఇలా పెన్నులే అన్నమాట. రకరకాలు ఏ కంపెనీకి ఆ కంపెనీకి సంబంధించిన పెన్ను ఉన్నాయి. తర్వాత ఏమో స్ట్రిప్స్, రక్త పరీక్ష చేసుకునే స్ట్రిప్స్. ఇవి దాదాపు నెలకి 90 స్ట్రిప్లు అవసరం అవుతాయి అన్నమాట. ఒక్కొక్క స్ట్రిప్పు 7 రూపాయల నుంచి 15 రూపాయలు ఉంటుంది. మేము వాడేవన్నీ కూడా ఈ కంపెనీ వాళ్ళు యాక్యుచెక్. ఇప్పుడు కొన్ని పాడైపోయినవి మళ్ళీ రీప్లేస్ చేయడానికి, లేదా కొత్తగా ఇప్పుడు ఒక 15 మంది కొత్తగా మళ్ళీ రావటం మొదలుపెట్టారు. సో వాళ్ళ కోసం అని చెప్పి మళ్ళీ మేము కొత్తగా ఈ మిషన్లు తీసుకొచ్చి ఇస్తాం. 2000 రూపాయలు ఉంటుంది. దాంతోపాటు స్ట్రిప్స్ కూడా ఒక్కొక్కటి 7 రూపాయల నుంచి 15 రూపాయలు ఈ స్ట్రిప్స్. ఇవి కూడా దాదాపు 100 స్ట్రిప్స్ ఇస్తాం అన్నమాట. 3 నెలలకు సరిపోయిన స్ట్రిప్స్ రక్త పరీక్ష చేసుకోవడం. ఎందుకంటే చాలా ఖరీదైన విషయం ఇది. రోజు 4 సార్లు రక్త పరీక్ష చేసుకుంటే తప్ప ఇన్సులిన్ ఎంత వేసుకోవాలి ఎంత వేసుకోకూడదో తెలియదు. చాలా ఖరీదు, శ్రమతో కూడుకుంది. రోజు 4 సార్లు పొడుచుకోవాలి, దాంతో కూడా చాలా కష్టమైన విషయం. కాబట్టి యాక్యుచెక్ అనేది వీళ్ళు కూడా ఈ కంపెనీ వాళ్ళు మాకు కొన్ని వరకు ఉచితంగా ఇస్తున్నారు. కొన్నేమో మనం కొనాలి, కొన్నేమో ఉచితంగా ఇస్తున్నారు. రోష్ కంపెనీది అన్నమాట. సో రోష్ కంపెనీ వాళ్ళు, నోవో నార్డిస్క్ కంపెనీ వాళ్ళు, సనఫీ కంపెనీ వాళ్ళు వీళ్ళందరూ ఉచితంగా ఇస్తున్నారు. ఇది కాకుండా ప్రోటీనెక్స్ అని మన డానాన్ కంపెనీది అన్నమాట.
ప్రతి ఒక్కరికి కూడా 250 గ్రాములు, ఇది 400 రూపాయలు ఉంటుంది. ప్రతి పిల్లలందరినీ కూడా ప్రోటీన్ తినక్కర్లేదు, ప్రోటీన్ బదులు మాంసకృతులు తినచ్చు, కానీ వాళ్ళకి సరిపోవట్లేదని చెప్పి పాలల్లో కానీ ఏదైనా నీళ్ళల్లో కానీ ఇది కలుపుకొని పిల్లలందరినీ కూడా తాగండి అని చెప్తున్నాను. కానీ ఇది ఎక్కువ తాగి ఆకలి చంపుకుంటే మంచిది కాదు. ఆకలి ఉంటుంది, ఎక్కువ తాగినట్లయితే ఆకలి తగ్గిపోతుంది. కాబట్టి ఏదో కొంచెం రోజు వేసుకుంటూ ఇది తీసుకుంటూ, దీంతోపాటు ఆహారంలో మాంసకృతులు ప్రోటీన్ ఎక్కువ తినాలన్నమాట. ప్రోటీన్ ఎక్కువ తింటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందని చెప్తారు. దాని గురించి అవి స్ట్రిప్స్, మిషన్లు, తర్వాత పెన్నులు, ప్రోటీన్లు అందరికీ 70 మందికి కూడా ఉచితంగా ఇస్తాం. కొంతమంది ఇవి కూడా తీసుకొచ్చాం, కొంతమందికి ఇదివరలో ఇవ్వని వాళ్ళకి లేదా పాడైపోయిన వాళ్ళకి బ్యాగులు కూడా ఇస్తాం అన్నమాట. ఇవన్నీ కూడా హైదరాబాద్లో తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా ఉంగుటూరు గ్రామంలోను, ఇప్పుడేమో ఏలూరు గ్రామంలో కూడా మొదలుపెట్టాం. ఈ పెన్నులు వాడుకోవటానికి ఈ నీడిల్స్ ఉంటాయన్నమాట. ఇవి నీడిల్స్, సూదులు, ఇందులో సూది ఉంటుంది. దీనికి గుచ్చి ఇది ఒక 3 రోజులు 4 రోజులు, యాక్చువల్గా ప్రతిరోజు పారేయాలి, కానీ చాలా ఖరీదు. ఇది 14 రూపాయలు ఉంది ఒక్కొక్కటి. కాబట్టి ఏం చేస్తామంటే 3-4 రోజులు ఎవరికి వాళ్ళే 3-4 రోజులు వాడుకోండి, మీకు అది కొంచెం నొప్పి పెడుతున్నప్పుడు తీసేయండి అంటాం. సో ఇలాంటివి కూడా మేము అందరికీ దాదాపు నెలకి 10 ఇస్తాం. అంటే 3 రోజులకు ఒకసారి మార్చుకోండి అని చెప్పేసి 3 నెలలకి 30 చొప్పున ఇవన్నీ వేరే ప్యాకులు పెట్టి అందరికీ 70 మందికి కూడా ఒక్కొక్కరికి 30 చొప్పున ఇస్తాం ఇవి. తర్వాత ఇవేమో రక్త పరీక్ష చేసుకునేటప్పుడు పొడిచే సూదులు అన్నమాట. ఇప్పుడు దీంతో రక్త పరీక్ష చేసుకుంటారు కదా, రక్త పరీక్ష చేసే దీంట్లోనే మిషన్ ఉంటుంది, అది చిన్న పొడుచుకునేది, అది దానికి సూదులు ఇవి కూడా మార్చేస్తాం. ఇవి కూడా 2 రోజులకి 3 రోజులకి మార్చేసుకోండి అని చెప్పి ఇవి కూడా ఇస్తూ ఉంటాం. ఈ సూదులు ఈ రక్త పరీక్ష చేసుకునే సూదులు అన్నమాట. ఇదేమో ఇంజెక్షన్ చేసుకోవడానికి అవసరమైన సూదులు ఇవి. సో ఇలాంటివన్నీ కూడా మనం చాలా ఖరీదుగా ఉంటాయి, ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ఉంటే తప్ప మన డయాబెటీస్ కంట్రోల్లో ఉండటం అనేది సాధ్యం కాదు. చాలా ఖరీదైన విషయం ఇదంతా. 5,000 నుంచి 10,000 ప్రతి నెల ప్రతి ఒక్కరికి ఖర్చు అవుతుంది డయాబెటీస్ నియంత్రణలో పెట్టుకోవడం. కాబట్టి ఈ విషయం మీద ప్రభుత్వాలని, తర్వాత కొన్ని సంస్థలను కూడా సహాయం చేయమని అభ్యర్థిస్తున్నాను.